కొందరు ఇటు ఉండండి. ఫోటో తీయో రెండు తీసి రా ఏంటి ఎక్సైట్ కేసీఆర్ నాయకత్వం వారి గుర్తుకే జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నాకు ఈ సమావేశము 3 గంటలకని చెప్పిండ్రు. మేము బోధన నుంచి వచ్చి మళ్ళా చాలా టీవీ ఇంటర్వ్యూలు అవన్నీ చేసుకొని వచ్చేందుకు 3 అయింది. మీరు 11కి వచ్చిందని తెలిస్తే బోధన నుంచి సర్కిల్కే వస్తుంది. అప్పటికైనా 1 గంట అవుతుంది. కానీ ఇంత మిస్కమ్యూనికేషన్తో మీరందరూ ఇబ్బంది పడాల్సి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీరందరూ నన్ను మన్నించాలని కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన రాజన్న గారు, మరొక శ్రీనివాస్ గారు జగిత్యాలు, మాట్లాడిన అమ్మాయి సౌమ్య, మా నవనీత ఉన్నారు. అట్లానే అనేక మండలాల నుంచి మొత్తం జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ అన్న చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక విషయాల్లో వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో శ్రీనివాస్ అన్న గారు చాలా సందర్భాలు వచ్చి చెప్పినట్టు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు ఉన్నాయి. మన భారతదేశంలో అనుకున్న స్థాయిలో జరుగుతలేవు అని చెప్పిన తర్వాత జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చట్టం పాస్ అయ్యే సందర్భం కావచ్చు, ఆ తర్వాత పాస్ అయినటువంటి చట్టం మన రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అంశాలలో కావచ్చు, మరి వారి యొక్క గైడెన్స్తోని, మీ అందరి యొక్క స్ఫూర్తితోని నాకు వీలైనంత సహకారం అందించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారైనా అప్పుడు మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, వారు కూడా బాగా సహకారం అందించి ప్రతి డిపార్ట్మెంట్కి, అంటే ఒక వికలాంగులకి ఈ డిపార్ట్మెంట్తో పని ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్తో పని ఉంటుంది అని ఉండదు. అన్ని డిపార్ట్మెంట్లలో మనకు పని ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ వికలాంగుల యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జీవోని, రిజర్వేషన్ జీవో కావచ్చు, మన బడ్జెట్ జీవో కావచ్చు, ఇవన్నీ అమలు చేయాలని చెప్పి వారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా అందులో ఖచ్చితంగా మన వాటా మనకు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమం చేయడం జరిగింది. సరే, పేపర్ వరకు వచ్చినాయి, జీవోలు ఇచ్చుకున్నాం. అమలు అనేటటువంటిది ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. మనము అట్లయినా దేశంలో అందరికన్నా ముందే ఉన్నాం. ఆ జీవోలు ఇచ్చే వరకు ఇంకా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆ పని కూడా చేయలేదు. అంటే మొదలు హక్కులను గుర్తించడం అన్నది అత్యంత అవసరం. అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానికి పేపర్ వర్క్ జరగాలి, గవర్నమెంట్ ఆర్డర్ రావాలి, అక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే, ఉదాహరణకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం, అందులో ఖచ్చితంగా మన వాటా మనకు రావాలి. అట్లనే ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం నుంచి మన వికలాంగుల యొక్క వాటా మనకు రావాలి. దానికోసం మీ అందరితో కలిసి నిరంతరం పనిచేస్తున్న విషయంలో మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే ఆదర్శంగా ఈ దేశంలో మనం నిలవడం కోసం తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాం. ఉడతా భక్తిగా నేను చేసింది ఏంటంటే, మన ఎంపీ కార్డ్స్ అని ఇస్తారు, ప్రతి ఎంపీకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. దాంట్లోకెళ్ళి దాదాపుగా 56-58 లక్షలు అనుకుంటాం. దానికి మనము మోటరైజ్డ్ వెహికల్స్ కోసం 375 మోటరైజ్డ్ వెహికల్స్ తేవడం కోసం సపరేట్గా ఒక 52 లక్షలు నా ఎంపీ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు చేతనైనంత, నాకు వీలున్నంత, నా శక్తిలో ఉన్నంత మేరకు ఎక్కడ కూడా నేను ఒక అడుగు వెనక్కి వేయకుండా
చేసేటటువంటి ప్రయత్నం చేసిన, ఇంకా కూడా ఖచ్చితంగా చేస్తా అనేటువంటి అనుమానం లేదు. మరి ఇక నెక్స్ట్ విషయం, కేంద్ర ప్రభుత్వం వారి యొక్క వైఖరి, ఇవన్నీ విషయాలు కూడా ప్యాంప్లెట్లో సీనాగా రాసింది. ఒక పేరు మార్చింది, వికలాంగులు తీసేసి దివ్యాంగులను పెట్టింది తప్పితే అంతకుమించి ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. నేనేమంటా అంటే వికలాంగులనే పిలుచుకుందాం, కానీ చేసే పనులను మంచిగా చేద్దాం. పేరు మార్చి డెకరేషన్ చేసి మేకప్ వేస్తే సమస్య తీరిపో, సమస్య తీరితే అందరం మంచిగా దివ్యాంగులను లేదు, కానీ సమస్య తీరాలి. ఆ సమస్య తీరాలంటే మన రాష్ట్రం నుంచే శ్రీకారం చూద్దాం. అనేక విషయాల్లో మన రాష్ట్రం ఫ్రంట్ రోలో ఉన్నది, పనిచేస్తున్నది. చాలా మంది నా దగ్గరికి ఎవరు వచ్చి జాబ్ అడిగినా కూడా ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తాం. మేము వచ్చినట్టు ఆ లిస్ట్లో పెట్టి కలెక్టర్ గారికి పంపుతూనే ఉంటాం. ఎందుకంటే 5% మన కోట నిండేంత వరకు చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా రిపీటెడ్గా నేను చెప్తా ఉంటాను. ఎక్కడ కూడా పార్షాలిటీ ఉండదు, పక్షపాతం ఉండదు. నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా కలెక్టర్ దగ్గరికి పోతూనే ఉంటుంది. కాబట్టి మీ అందరు కూడా వెయిటింగ్ ఉంటుంది, కానీ అన్యాయం అయితే ఉండదు. భగవాన్కి గర్మే దేర్ హే అందేర్ నెయ్యి అంటారు, అట్లా వెయిటింగ్ ఉండొచ్చు, కానీ అన్యాయం చేసే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది, పోయినసారి మీరు గెలిపించిండ్రు, నన్ను ఓటేసి ఎంపీగా పంపించిండ్రు. నా శక్తి వంచన లేకుండా పనిచేసిన, పార్లమెంట్లో అయినా లేకపోతే పల్లెల్లో అయినా ఎక్కడైనా కూడా పనిచేసిన. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో మీరు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపిస్తే ఈ వర్క్ని ఇట్లానే కొనసాగిస్తాం. అంతకన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఒక ప్రయారిటీగా తీసుకొని మన తెలంగాణ ఒక మోడల్ స్టేట్ చేయడానికి శ్రీనివాస్ అన్న లాంటి మేధావుల్ని తీసుకోండి. ఎందుకంటే ఆయనకి ఎక్స్పోజర్ ఉంది, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసింది, జాతీయ స్థాయిలో పనిచేసింది. ఏ స్కీమ్స్, నిజానికి ఒక 2 స్కీమ్స్ తను చెప్తే మనం పంపినాం తెలంగాణ గవర్నమెంట్ నుంచి. కానీ బీజేపీ టీడీపీ అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి మనకు రావాల్సింది ఆంధ్రాకి ఇచ్చేసారు ఆ 2 స్కీమ్స్. అట్లా చాలా ప్రయత్నం చేసినాం. మీకు సక్సెస్ అయినాయి, సఫలమైనవి మీకు కనపడతాయి, విఫలమైనవి మీకు కనపడదు. కానీ ప్రయత్నం మాత్రం నిరంతరం కొనసాగింది, ఇక ముందు కూడా కొనసాగుతుంది. మీకు దేవుడు అన్యాయం చేసినా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేయకూడదనేటటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. ఆ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి నేను మాట ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి క్షమించమని కోరుతున్నా. సమయం నాకు చెప్పింది 3, మీకు పొద్దున 11 నుంచి వెయిటింగ్లో పెట్టినట్టున్నారు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.